జీవితం దేవుడిచ్చిన ఒక వరం. దీనిని పొందినవారు కాపాడుకోవడానికి ఒక యుద్ధమే చేస్తున్నారు. నరుల కాలము భూమి మీద యుద్ధకాలము అని ఒక భక్తుడు అంటున్నారు. అలాంటి ఈ యుద్ధంలో ఎందరో నశించిపోతూ ఉన్నారు, మరెందరో బయటపడుతూ ఉన్నారు. గెలిచిన ఓడిన ఈ జీవితం యొక్క ముగింపు తప్పనిసరి అని నిజం ముందే ఎరిగి మనం మన జీవితంను ఎలా గడుపుతున్నామో చూసుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో 60-70 సంవత్సరాలు మాత్రమే మనము ఈ భూమి మీద ఉంటాము. ఆ తరువాత ఎంత ఉండాలనుకున్నా ఉండలేము. ఎందుకంటే ఈ దేహం మనకు సహకరించదు. మట్టి నుండి వచ్చిన దేహము మట్టిలోనికే వెళ్ళిపోతుంది. అయితే అలా వెళ్ళకముందు మనము చేసిన క్రియలు మనలను స్వర్గానికి నరకానికి నిర్ణయిస్తాయి. ఎక్కడికి వెళ్ళాలి అన్నా అది బ్రతికి ఉండగా మన చేతిలోనే ఉంది. ఆరోగ్యముగా ఉన్నప్పుడు ఈ విషయాలు మనకు అస్సలు గుర్తుకు రావు. అనారోగ్యం వచ్చినప్పుడే ఈ విషయాలు మనకు గుర్తుకు వస్తాయి. ఒకవేళ నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఇప్పుడే తెలుసుకో ఈ నిజాన్ని. ఈ బ్రతుకునిచ్చిన దేవుడు ఒకరు ఉన్నారు అని, ఆయనే మన బ్రతుకును నిర్ణయిస్తాడు అని. ఏమి చేశామో మనము ఆయన కోసము? బిడ్డల కోసమైతే ఆస్తిని కూడబెట్టాము. మనం మరణించిన తర్వాత ఆ ఆస్తి ఎవరి సొంతమో మనకు తెలియదు, అయినా కూడా కూడబెడతాము. దేవుడు కూడా మనం పుట్టకముందే మన కోసము సమస్తాన్ని సమకూర్చి తల్లి గర్భమందు మనలను ప్రవేశపెట్టి ఈ భూమి మీదకు పంపించాడు. వచ్చిన మనము అన్నీ అనుభవించి పోతూనే ఉన్నాము. మనలను పుట్టించిన వాని గురించి పట్టించుకోవడం లేదు. కానీ మనమున్న ఈ చివరి క్షణాలలో మనము ఏమీ చేయలేకపోయాము అని బాధపడటం కంటే, ఉన్న ఈ చిన్న సమయంలో ఆ దేవుడికి నీ హృదయాన్ని ఇస్తే ఆయన సంతోషిస్తారు. నీ ఒప్పుకోలు దేవుడికి యథార్థంగా కనిపిస్తే దేవుడు మరలా నీకు ఆయుష్నిచ్చి మరికొంతకాలము భూమి మీద బ్రతికే అవకాశం ఇవ్వచ్చు. ఒకవేళ నీ మనసు మార్చుకొని దేవుని సన్నిధిలో నీవు నిద్రిస్తే నీకోసము స్వర్గాన్ని ఆయన సిద్ధముగా ఉంచారు. మన జీవితంలో ఎన్నో ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. వాటిలో పెళ్ళి, పిల్లలు, ఉద్యోగము, అలాగే మన జీవితంలో మరణము కూడా ఒక భాగమే అన్న సంగతిని మనం గుర్తించాలి. దానిని ఆనందంగా మనం స్వీకరించాలి. ధనవంతునికి ఆకలి వేస్తుంది, పేదవానికి ఆకలి వేస్తుంది. ధనవంతునికి నిద్ర వస్తుంది, పేదవానికి నిద్ర వస్తుంది. మరణము ధనవంతుల జీవితంలోనూ వస్తుంది, పేదవాని జీవితంలోనూ వస్తుంది. మరణము అందరికీ సమానమే. ఎన్ని ఆస్తులు సంపాదించినా 6 అడుగుల గుయ్యి మనకు సొంతము. అలాంటి మరణములోనూ నువ్వు ధైర్యముగా నీ జీవితమును ముగించాలి, అంతేగాని దుఃఖపడుతూ కాదు. అలా నీవు మరణిస్తే ఆ మరణము దేవుని దృష్టిలో విలువైనది అవుతుంది. నీతిమంతుల మరణము దేవుని దృష్టికి విలువైనది. నీ మరణం విలువైనది కావాలి అంటే నువ్వు ఒక్కటి చేయాలి. ఇప్పటి వరకు దేవుడు అని మనలను ఆయన రక్షిస్తాడు అని చెప్పిన ఆయన ఎవరో కాదు, ఆయనే మన తండ్రి, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన కోసము ఎన్నో చేశాడు. మనము పాపము చేసి నశించిపోతున్న క్షణములో తానే స్వయాన మన కోసము రక్తము కార్చి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేశాడు. ఒకవేళ నువ్వు రోగముతో చనిపోయిన స్వర్గం వెళ్ళే అవకాశం ఉంది, కానీ పాపంలో ఉండి చనిపోతే నరకానికి పోతావు. మనలో ఉండే రోగము కంటే పాపము చాలా భయంకరమైనది. ఆ పాపమును మనం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు తప్పకుండా నీ చివరి క్షణములో నిన్ను విడిపిస్తాడు. ఎన్నో విన్నావు, ఎన్నో చేశావు, కానీ పాపము నుండి విమోచనం మాత్రము రాలేదు, రాదు కూడా. ఒక్కసారి మన జీవితంలో యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తే తప్పకుండా ఆయన నిన్ను పాపమనే ఈ రోగము నుండి విడిపించి నీ మరణానంతరము నిన్ను తనతో ఉండులాగున నిన్ను తీసుకొని వెళతారు. ఈ క్షణమే కళ్ళు మూసుకొని ప్రార్థించు, కుదిరితే మోకరించు. యేసు ప్రభువా, ఎంతకాలము ఎలాగోలా నేను బ్రతికేశాను. ఈ క్షణమే నేను నీకోసము సమర్పించుకుంటున్నాను. నన్ను అంగీకరించు. నేను పాపిని. నా పాపముల కోసం మీరు సిలువలో మరణించారని నేను నమ్ముతూ ఉన్నాను. నన్ను ఆ రక్తము చేత పవిత్రపరిచి నన్ను స్వీకరించు అని ఒక్కసారి కన్నీటితో హృదయపూర్వకముగా ప్రార్థించు. నిన్ను ఈ పాప మరణము నుండి దేవుడు విడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని యేసువారు పిలుస్తూ ఉన్నారు. ఆ పిలుపును నమ్మి నీవు వెళితే తప్పకుండా నిన్ను ఆయన స్వీకరిస్తాడు. ఎవరి గురించి ఆలోచించకు. ఇప్పుడు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించే క్షణము వచ్చింది. ఇప్పుడే ఈ క్షణమే నిన్ను నీవు యేసయ్యకు సమర్పించుకో. నమ్మి బాప్తిస్మము తీసుకో. ఆయన నిన్ను తన కుమారునిగా, కుమార్తెగా స్వీకరిస్తారు.